హలో మై క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కిడ్స్ టీవీ. ఇవాళ చెప్పబోయే కథ పేరు బుద్ధి తెచ్చుకున్న నక్క. నక్కకు సింహం అంటే కోపం, సింహానికి నక్కలంటే చులకన. అయినా నక్కలు తమ జాతి వృద్ధి చెందదని, సింహాల జాతి అంతగా వృద్ధి చెందవని వెక్కిరిస్తూ ఉంటుంది. సరిగ్గా ఇలానే వెక్కిరించిన నక్కకు సింహం దాని పద్ధతిలో బుద్ధి చెప్పింది. ఒకరోజు నక్క సింహం గుహ వైపు వెళ్ళింది. మాటల మధ్యలో మీకంటే మా జాతి పెద్దది, కనీసం 3 పిల్లల్ని కంటుంటామని మీరైతే ఒక్కటే పిల్లని కంటారని అది హేళనగా నవ్వింది. సింహానికి కోపం రాలేదు కానీ నక్కకు దాని మార్గంలోని బుద్ధి చెప్పాలనుకుని, నువ్వు అన్నది నిజమే, మీరు 4-5 పిల్లల్ని కంటారు, మేము కేవలం 1-2 మాత్రమే కంటాం అంది సింహం. నక్క సింహానికి తెలిసి వచ్చిందనుకుంది. మీరు ఎన్ని పిల్లల్ని కన్నా అవి నక్కలే అవుతాయి గాని మాలా సింహాలు కావు కదా అంది సింహం నక్కతో. అప్పటికి గాని నక్కకి బుద్ధి రాలేదు. తాను అనవసరంగా గొప్పలు చెప్పుకొని అవమానపడ్డానని గ్రహించి మెల్లగా తోక ముడిచి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే పిల్లలు అనవసరంగా హెచ్చులకు పోకూడదు అని అర్థం. ఈ కథ బాగుందా పిల్లలు? బాగుంటే ఒక లైక్ చేయండి. మరెన్నో కథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటా మరి. బాబాయ్.